బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇంతమంది భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు ఈరోజు నేను చూశాను. సో మీకు ఎలా అనిపిస్తున్నది? ఈ ఆలయం మీరే నిర్మించారు కదా. నేను ఒకటే మాట చెప్తున్నా, అది మా అమ్మ కృప, మా నాన్న కృప. మరి వారి వల్ల ఈ స్థాయికి వచ్చిన. నేను ఒరిజినల్గా లెఫ్ట్ ఐడియాలజీ, కానీ వారి యొక్క ఎప్పుడు చిరస్మరణీయంగా ఉండాలని ఇక్కడొక్కడే కాదు, నేను ఆగ్రంపాల్లో సమ్మక్క గుడికి ఆడిచ్చిన ప్రతి గుళ్ళకు కూడా నేను శివుని గుళ్ళకు అని అనుకున్న అన్ని గుళ్ళకు కూడా మరి ఇవ్వడం జరిగింది. దుర్గమ్మకు ఈరోజు మరి కుమార్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఎందుకంటే ఇక్కడ పెరిగినా, ఇక్కడి నడిచిపోయి చదువుకున్నా కాబట్టి ఇక్కడ ఒక అందరు కూడా భక్తులు రావాలి అనే కోరికతోనే ఇది మా అమ్మే మరి నాలోన ప్రవేశించి కట్టించిందని తెలియజేస్తుంది. సార్ ఇంతమంది భక్తులు వస్తున్నారు. సో మరి ఇప్పుడు ముందుగా ఇంకేమైనా ఈ గుడిని డెవలప్మెంట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా కంపల్సరిగా అక్కడ మా కృష్ణుడు ఉన్నాడు. మనం కృష్ణుడి చేయవలసిన బాధ్యత నాకు ఉన్నది. ఎందుకంటే నా పేరు మురళి, కొండ మురళి. కాబట్టి కృష్ణుడి పేరు నాది కాబట్టి దాన్ని కూడా డెవలప్మెంట్ చేసి మొత్తం గ్లాస్తోనే అద్దాలు పెట్టి ఇచ్చేసి లోపల మనం ఏదైతే అద్దాలు ఉంటే అద్దాల మేడ లెక్క కట్టి ఏ పక్కకు పోయినా కూడా కృష్ణుడు ఒకపెట్టట్టు దాన్ని వర్కౌట్ చేస్తాం. అలాగే త్వరలో మరి మా దగ్గర గుట్ట ఉంది. ఆ గుట్ట మీద మరి శివుణ్ణి నిలబెట్టి తొందరనే మొదలు పెట్టడం జరుగుతుంది. ఎవరి దగ్గర కూడా నేను 5 పైసలు తీసుకోలేదు. అప్పుడు చిన్నగా మొదలు పెడదాం అనుకున్నాం. ఇంత స్థాయికి రావడం జరిగింది. మరి ఆ రేణుకాయలమ్మ, మైసమ్మ సాక్షిగా వాళ్ళు కూడా మరి నాకు సహకరించడం జరుగుతున్నది. వాళ్ళ దీవెనలు కూడా ఎప్పుడు కూడా ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళని చిన్న మరి నేనే తీసుకొచ్చి పెట్టిన విగ్రహాలను నాకే భయం అవుతుంది వాళ్ళని చూస్తే. ఎందుకంటే ఆ విగ్రహాలు నేనే తీసుకొచ్చిన. ఆ చిన్న విగ్రహాన్ని నేను ఫోటో రంగు నుంచి పట్టుకొచ్చిన. కానీ ఇప్పుడు నాకే భయం అవుతుంది ఆమెను చూస్తే. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మరి వాళ్లకు నేను బంగారు ఆభరణాలు చేపిస్తా. మరి రేపు ఈ వారం 10 రోజులే బోనాల సమర్పణ ఉంటుంది ఆషాఢ మాసంలో. మరి దాన్ని కూడా నిర్ణయం చేసి అందరికి కూడా భక్తులు వస్తారు. అక్కడి నుంచి కాలినడకలు వస్తారు. ఎవరికి కూడా కనీసం ఇంత దెబ్బ తాకది. ఈవెన్ కొండా సురేఖ మంత్రి గారు కూడా ఆ నుంచి నడుచుకుంటేనే, ఇంటికాంచి నడుచుకుంటేనే వచ్చి అమ్మవారికి బోనం వస్తుంది. మరి సాయిబాబా అంటే మరి అన్ని కులాలు మతాలకు సంబంధించిన వాడు కాబట్టి సాయిబాబాను కంపల్సరీగా కొలవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ముందు సాయిబాబాను, ఆ తర్వాత అక్కడ మైసమ్మను మరి వీళ్ళందరినీ కూడా ప్రదర్శించడం జరిగింది. కాకుండా వాళ్ళకి ఇచ్చే జీతాలు కూడా నా సొంత ఖర్చుతోనే నేను ఇస్తా. నాకు ఒకటే నమ్మకం, దేవుణ్ణి మోసం చేస్తే ఎక్కడైనా మోసం జరుగుతుంది. దేవుణ్ణి ఎప్పుడు మోసం చేయొద్దు. కాబట్టి దేవుణ్ణి నేను కొండమూరి మోసం చేయలేదు కాబట్టి యాడికి బ్రతుకుంటున్నా, 4 బుల్లెట్లున్నా. ఎప్పుడు కూడా మొన్నటికి మొన్న మీరు నమ్మండి, దేవాదాయ శాఖ వచ్చిన తర్వాత మీరు చూసిండు తిరుపతిలో ఎంత అవినీతి నెయ్యిలో జరిగిందో. కానీ ఇక్కడ మాత్రం డైరెక్ట్ చెప్పిన విజయ డైరీకే ఇవ్వండి, గవర్నమెంట్కే ఇవ్వండి. మంత్రి గారికి, కొండా సురేఖ గారికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దేవుని సొమ్ము ఎవరైతే తింటే వాళ్ళకి మంచిది జరగదు. దేవుని ఆశీస్సులు కొండమూరికి ఉన్నది, మా గీజుగొండ మండలానికి ఉన్నది, వరంగల్ జిల్లాకు ఉన్నది. మరి వరంగల్ ప్రతి కాన్స్టిట్యున్సీలో మరి నా అభిమానులు వాళ్ళందరూ కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. సార్ మీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో గుళ్ళు మీరు నిర్వహించారు కదా సార్. కొండా మురళి గారికి దైవభక్తి ఎక్కువ అని అనుకోవచ్చా సార్? మేము దైవభక్తి ఎక్కువ అంటే నేను మొదలే చెప్పిన, నేను పేదోళ్ళంటే ఇష్టం. ఇలా పేదోళ్ళ కోసం పనిచేస్తా. పేదోళ్ళ కోసం పనిచేసినప్పుడు నన్ను లెఫ్ట్ ఐడియాలజీ అంటారు, దేవుని వచ్చినప్పుడు దైవభక్తి అంటారు. కానీ రెండింటి కంపేర్ చేస్తే నాకు పేదోళ్ళదే ఎక్కువ అనిపిస్తుంది. వాళ్ళకు సేవ చేసుడే ఎక్కువ అనిపిస్తుంది. వాళ్ళకు సేవ చేస్తేనే కరెక్ట్ భక్తి అని అనిపిస్తుంది.
ఎందుకంటే ఒక బలవంతుని దగ్గరికి ఒక బలహీనుడు ఎందుకు వస్తాడు అంటే న్యాయం జరుగుతుంది. దేవుని దగ్గరికి 2 చేతుల మొక్కుతారు ఎందుకంటే మాకు న్యాయం చేయండి. ఏడకుండ వారికి ఒకరు మొక్కుతారు, పోషమ్మకు ఒకరు మొక్కుతారు, మైసమ్మకు ఒకరు మొక్కుతారు, వేములవాడ పోయి ఒకరు మొక్కుతారు. కానీ నా దగ్గరికి వచ్చేటోళ్ళు మాత్రం నన్ను ఏం మొక్కకుండా డిమాండ్ చేసి మా బీసీల కాంచి మొదలు పెడితే అన్ని విభిన్న వర్గాలు వచ్చి నా దగ్గర పని చేసుకుంటారు. ఇలా మార్నింగ్ నేను అసలు 8 గంటలకు రావాల్సింది ఈ టైం వరకు నేను ప్రజలతో మాట్లాడే వచ్చిన లెఫ్ట్ ఐడియాలజీ మనిషిని. అందుకే మీరు చూసిన 2 చేతులు ఎక్కడ దండం పెట్ట నేను మనసులో అనుకోవాలి. ఎవడు చూస్తుండో అని కొబ్బరికాయ కొట్టుడు కాదు. తలుపులు పెట్టిన ఇప్పుడు అక్కడ నేను అమ్మను కోరుకున్నా, తల్లి నాకు మళ్ళా ఇలాగే ప్రతి సంవత్సరం దీవించు అని. మరి ఎందుకంటే ఉన్నత వర్గాలు కూడా మా ఎంబడి వస్తానందుకు పూర్తిగా వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మేడం ఎండోమెంట్ మినిస్టర్ కాకముందే ఎన్నో ఆలయాలు నిర్మించారు సార్. ఇప్పుడు మేడం అధికారంలో ఉన్నారు, మినిస్టర్ అయ్యారు కదా సార్. ఇప్పుడు మేడం ఆధ్వర్యంలో ఎన్ని ఆలయాలు నిర్మించబోతున్నారు, ఎక్కడెక్కడ? ఇప్పటివరకే చాలా నిర్మిస్తూ ఉంది. ఎందుకంటే మీరు మొన్న చూసిండ్రు యాదగిరిగుట్టకు 2 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి గారి మరి ఆదేశాలతో 200 కోట్లు పెట్టడం జరిగింది. మరి అలాగే మరి వేములవాడకు 50 కోట్లతోని మరి 3-4 రోజులలో అక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే 2 మంత్రులతోని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రితోని మరి దాన్ని కూడా ఫౌండేషన్ చేసి 50 కోట్లతో డెవలప్మెంట్ కూడా చేయడం జరుగుతున్నది. నిజంగా అది మరి ఆ దేవుడిచ్చిన అనుగ్రహం. మరి ఇన్నిసార్లు నేను దేవుని గుళ్ళు ఇన్ని కట్టిస్తాను, నేనైతే ఎమ్మెల్యే కాదు, ఎప్పుడు ఎమ్మెల్సీ అవుతానా. మరి ఆమెకు అది ఉంది కాబట్టి ఆమె ఎమ్మెల్యే అవుతుంది, మంత్రి అవుతుంది. నీ లెక్కనే ఇప్పుడు ఫోటోగ్రాఫర్ లెక్క ఆయన పట్టుకున్నాడు. నీకు అదృష్టం ఉన్నది. కంపల్సరిగా అదృష్టం మీద ఏదైనా ఆధారపడి ఉంటుంది తప్ప వేరే దాని మీద కాదని తెలియజేస్తున్నా. చివరిగా మిమ్మల్ని ఆదరించే అభిమానులకు కానివ్వండి, వరంగల్ ప్రజలకి మీరు ఏం చెప్పబోతున్నారు సార్ ఈ సందర్భంగా? ఈ రోజు కూడా ఒక వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తున్నా, మీకు ఎలాంటి ఇబ్బందులైనా కూడా నా దగ్గరికి రండి. మన వెనుక మన ముఖ్యమంత్రి గారు ఉంటారు, మరి మన పిసిసి అధ్యక్షుడు వారు మన వెంబడే ఉంటారు, అలాగే కొండా సురేఖ గారు ఉంటారు. మీకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా మేము 24 గంటలు ఆదుకుంటామని తెలియజేస్తున్నాను. సో మీరు విన్నారు కదా, వరంగల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానివ్వండి మా దగ్గరికి వచ్చి చెప్పండి అంటూ కూడా కొండా మురళి గారు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సాయిబాబా ఆలయానికి సంబంధించి కూడా ఇక్కడ కృష్ణుడి దగ్గర కూడా అద్దాలతోని నిర్మాణం చేయడం జరుగుతుందంటూ కొండా మురళి గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మహేష్తో సంతోష్, NSN న్యూస్, వరంగల్.